హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మా ఛానల్ నేమ్ వచ్చేసి జ్యోతి హరి 1989 అండి. మా ఛానల్కి అయితే ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ అయితే 1927 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. 3187 అయితే వాచ్ అవర్స్ అయితే ఉన్నాయండి. మా ఛానల్కి సూపర్ అండ్ మెంబర్షిప్ అయితే రావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నేనైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితిది సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. అదేంటంటే, కుర్రోళ్ళని వినాయకుడిని పెట్టనివ్వండి. అంటే మామూలుగా మన ఇంట్లో పిల్లలు కానీ, ఇంట్రెస్ట్ ఉన్న పెద్దవాళ్ళు కానీ, లేదంటే ముందు 2 to 3 years లేదా 4 years 5 years నుంచి కూడా అనుభవం ఉండి పెడుతున్న వాళ్ళు కానీ, ఎవరైనా ఇట్లా వినాయకుడిని పెట్టడము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టనివ్వండి. ప్లస్ ఎవరైతే కొత్తగా పెట్టాలని అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళని కూడా పెట్టనివ్వండి. ఎందుకు అని అంటే, చందాలు అనేది అడగడం వల్ల వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి పెరగడం జరుగుతుందన్నమాట. అంటే మనం ఒకరిని ఏ విధంగా అడగాలి అంటే, ర్యాష్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఇవన్నీ పోనే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చెప్తే వినే వాళ్ళు ఉంటారు కదా. అట్లా వాళ్ళ యొక్క ఎవరి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరిని ఏ విధంగా అడిగితే మనం కావాలనుకుంది మనకు రావచ్చు అనే విషయం వాళ్ళకు అర్థమవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, షెడ్ వేయడం వల్ల ఇంజనీరింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు మామూలుగా మనకు వినాయక చవితి టైంలోనే మనకు వర్షాలు అనేటివి బాగా పడుతూ ఉంటాయి. వినాయకుడు పెట్టిన దగ్గర నుంచి తీసే వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ షెడ్ యొక్క డిజైనింగ్ అనేది మనకి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వేస్తే మనం వర్షానికి తడవకుండా ఉంటాం, మన పూజ అనేది మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, జనాలు వచ్చినా కూడా కూర్చునే విధంగా, పూజ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా వేయాలనే స్కిల్ అనేది వాళ్ళలో పెరుగుతుందన్నమాట. ఇంకోటి అంటే, వచ్చిన డబ్బులు సరిపోయే విధంగా ఖర్చు చేయడం. మనకి ఏవైతే డబ్బులు వచ్చి ఉంటాయో ఆ వచ్చిన డబ్బులను మనం ఏ విధంగా ఖర్చు చేయాలి అనే విషయం కూడా తెలిసింది. అంటే ఎవరు వినాయకుడిని పెట్టినా కూడా వచ్చిన ఖర్చు అయితే సరిపోదు. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరి మీదనో ఒకరి మీద, లేదంటే పార్ట్నర్షిప్లో పెట్టడం, లేదా ఫ్రెండ్స్ పెట్టడం వల్ల కూడా వాళ్ళ మీద కూడా ఎక్కువ అమౌంట్ అనేది ఖర్చు అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అట్లా ఫస్ట్ అయితే ఎవరైతే వచ్చిన డబ్బులను సరిపోయే విధంగా ఖర్చు చేసుకుంటారో, ఎక్స్ట్రా మీద పడకుండా జాగ్రత్త పడతారో అనే విషయం అనేది వాళ్ళకు అర్థమవుతుంది. దానివల్ల మనీని ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి అనే విషయం తెలుస్తుంది అనమాట. అంటే మనకు వచ్చిన డబ్బు ఒక 10,000 అంటే, ఆ 10,000ని మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, మనం వినాయకుడికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నాము, దాంట్లో ఉన్న ఖర్చులు ఏంటి, మన దగ్గర ఉన్న అమౌంట్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం డివైడ్ చేస్తే మనకు సరిపోతుంది అనే విషయం అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, కరెంటు గురించి, డీజే బాక్సుల గురించి. కరెంటు గురించి అంటే వింటున్నారు కదా, మామూలుగా మనకు పెద్ద పెద్ద మెయిన్ వైర్ల నుంచి అయితే మనమైతే కరెంటు తీసుకోలేము. మనకు గుడిసె అయితే ఎక్కడైతే దగ్గరగా ఉందో, షెడ్ అయితే మనం ఎక్కడికి దగ్గరగా వేసుకుంటామో ఆ ఇంట్లో నుంచి తీసుకోవడము అట్లా చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా డీజే బాక్స్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి దాన్ని ఆన్ ఆఫ్ కానీ, దాన్ని మెయింటెనెన్స్ కానీ, దాన్ని రెంట్కి తెచ్చుకోవడమా, లేకపోతే ఎవరింటి దగ్గర నన్ను ఉంటే అడిగి ఆ 5 daysకి కానీ, ఆ 10 daysకి కానీ మనం తీసుకొచ్చుకొని జాగ్రత్త తీసుకొని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడమా అనేది అర్థమవుతుంది అనమాట. ఇంకా 9 రోజులు కలిసి ఉండడం వల్ల తమ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనే విషయం కూడా తెలుస్తుంది. అంటే మనము పూజ చేసుకునే విధానాన్ని బట్టి ఎవరు ఏ విధంగా ఉంటున్నారు, ఎవడు సెల్ఫిష్గా మాట్లాడుతున్నాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు మూవ్ అవుతున్నారు, మనకు అనుకూలంగా ఉన్నారా, అందరూ సమానంగా వర్క్ చేస్తున్నారా, ఆ 9 రోజుల వల్ల మనతో పాటు ఉండి మనం చేస్తున్న విధంగా చేసేవాళ్ళు ఎంతమంది అనే విషయం కూడా వాళ్ళకు తెలుస్తుంది అన్నమాట ఆ 9 daysలో. ఇంకోటి ఏంటంటే, 9 రోజులు పూజ చేయటం వల్ల మన పూజా విధానం, మన సంస్కృతి సాంప్రదాయం కూడా తెలుస్తుంది అనమాట. 9 రోజులు పూజ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం వినాయకుడి పూజ అనేది ఏ విధంగా చేస్తున్నాము, మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాము, అది మన పిల్లలకి ఏ విధంగా తెలియజేస్తున్నాము అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎవరైతే వినాయక విగ్రహాన్ని పెట్టుకుంటారో వాళ్ళ గురించి ఇదంతా కూడా. ఇంకోటి ఏంటంటే, భగవంతుని పైన నమ్మకం పెరగడం వల్ల భవిష్యత్తులో తప్పు చేయడానికి భయపడి క్రమశిక్షణతో పెరుగుతారు. ఇంకోటి ఏంటి, మనం ఎప్పుడైతే భగవంతుని నమ్మకంతో
మొక్కుతాము, లేదంటే భగవంతుని మనం ప్రార్థిస్తాము. అప్పుడు మనం ఏదైనా పని చేయడానికి భయపడుతూ ఉంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏదైనా తప్పు చేసే విషయంలో